ఒకవైపు మంత్రిగా శాఖలని సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత, మరోవైపు పార్టీని క్రమశిక్షణతో నడిపించే కర్తవ్యం. ఇలా ఈ ఏడాది ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డి శాఖల మంత్రిగా నారా లోకేష్ ఈ ఏడాది అటు శాఖల పరంగా ఇటు పార్టీ పరంగా విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు. దీని ఫలితంగా ప్రభుత్వ విద్యలో నాణ్యత ప్రమాణాలు బాగా పెరిగాయి. అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు ధీటుగా ఏపీలో విద్యా వ్యవస్థని తయారు చేయాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. ఏపీ విద్యా వ్యవస్థని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో లోకేష్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేయటంలోనూ సక్సెస్ అయ్యారు నారా లోకేష్. ఏపీ మంత్రి నారా లోకేష్ 2025 ఏడాదిలో అటు ప్రభుత్వ పాలన, తన మంత్రిత్వ శాఖల నిర్వహణలోనూ ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ బిజీగా గడిపారు. ఐటీ శాఖ మంత్రిగా తనదైన మార్కుతో సత్తా చాటుతూ ముందుకెళ్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా విదేశీ పర్యటనలు చేశారు. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హబ్గా, ఏఐ సిటీగా మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 2025 ఏడాదిలో ఈ దిశగా బలంగా అడుగులు పడ్డాయి. విశాఖలో గూగుల్ డాటా సెంటర్, రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1 గిగావాట్ ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. కాగ్నిజెంట్ ఇప్పటికే కార్యకలాపాల్ని ప్రారంభించింది. టీసీఎస్, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. దీంతో విశాఖకు 1,50,000 కోట్ల పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు, రిలయన్స్ సంస్థ సహకారంతో 93,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ నిర్వహించే మినిస్టర్గా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు లోకేష్. 5 ఏళ్ల తర్వాత ఏపీలో తొలిసారి మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి 16,347 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశారు. కేవలం 150 రోజుల వ్యవధిలో డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించారు. టీచర్ల ట్రాన్స్ఫర్స్ యాక్ట్తో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండానే పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టారు. పలు క్యాడర్లలో 4,000 మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వచ్చాయి. విశాఖ, విజయనగరం సరిహద్దుల్లో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణానికి 2025లో అడుగులు పడ్డాయి. 136 ఎకరాల్లో జిఎంఆర్ గ్రూప్, మాన్సన్ ట్రస్ట్ కలిసి ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేయనున్నాయి. ఇది పూర్తయితే ఏవియేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి నిపుణుల్ని తయారు చేయొచ్చు. ఏపీని విమానయాన శిక్షణలో గ్లోబల్ సెంటర్గా మార్చే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఈ ఏడాది జూలై, డిసెంబర్ నెలల్లో 2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగును విజయవంతంగా నిర్వహించారు. 61,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించగా 53,43,000 మంది పేరెంట్స్ భాగస్వామ్యమయ్యారు. జూలై 10న నిర్వహించిన ఈ మెగా పీటీఎం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకెక్కింది. కొందరు ఉపాధ్యాయులు సరికొత్త పద్ధతుల్లో విద్యా బోధన చేస్తూ సక్సెస్ అయ్యారు. ఏటా బెస్ట్ టీచర్స్ అవార్డులను అందిస్తూ ఉపాధ్యాయుల్లో నూతనోత్తేజం కలిగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు 45 యాప్లు భారంగా మారాయి. వీటిని తగ్గించి ఒకే యాప్ను అందుబాటులోకి తెచ్చారు. విద్యా ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు 9,600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 8 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల మానసిక వికాసం కోసం ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించి అమలు చేస్తున్నారు.
క్రీడలు, ఆర్ట్, స్కిల్స్, విజువల్ ప్రెజెంటేషన్స్ తో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నారు. రాజకీయ నేతల పేర్లు, బొమ్మలకు ఆస్కారం. 2025-26 విద్యా సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర విద్యా కిట్లు, అసైన్మెంట్ పుస్తకాల్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 35.94 లక్షల మంది విద్యార్థులకు అందజేసింది. యోగ విద్యపై విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు యోగాంధ్ర 2025 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల సంబంధిత యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 21 నుంచి నెల రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్షలాది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమకాలీన యోగా అభ్యాసకులు భాగస్వాములయ్యారు. పాఠశాల విద్యార్థుల్లో నైతికత, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవిత విలువలపై దృష్టి సారించేలా విజయవాడలో విలువల విద్యా సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఇందులో విద్యార్థుల నిర్మాణాత్మక చర్చలు ఆకర్షించాయి. 10th విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. బోర్డు పరీక్షలకు ముందు పాఠ్యాంశాల సమన్వయం, రివిజన్ సైకిల్స్, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్, ప్రిపరేషన్ సపోర్ట్ కోసం ఈ యాక్షన్ ప్లాన్ చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ పార్టీలో చాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ సభ్యత్వం 1 కోటి దాటిందంటే అది లోకేష్ సాధించిన ఘనతే. ఎప్పటికప్పుడు ప్రజా దర్బారు నిర్వహణ, తన దగ్గరకొచ్చిన ప్రతి సమస్యకు తన బృందంతో పరిష్కార మార్గం అన్వేషణ, ఇలా పాలనతో కొత్త పంథాను అవలంబిస్తున్నారు. 2025 ఏడాదంతా నారా లోకేష్ జిల్లా పర్యటనల్లో ఇలా ప్రజా దర్బారు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. మొత్తానికి అటు హెచ్ఆర్డీ, ఐటీ, విద్యాశాఖ మంత్రిగా, ఇటు పార్టీని నడిపించే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.